ఒక వారం తర్వాత కిచెన్లోకి అడుగు పెట్టేశాను. ఎందుకంటే తిరుమలకి పోయి వచ్చినాక రెస్ట్ అనేది తీసుకున్నానండి. అయితే పిల్లలే వంట చేసుకున్నారు. వాళ్ళు చేసుకునే వంట పాపం చేసుకున్నారు కానీ స్టవ్ అయితే మొత్తం కిచెన్ అంతా గలీజ్ చేసేసారండి మొత్తం. వాళ్ళు వండుకోవడమే ఎక్కువ కదా, సరే నేను క్లీన్ చేసుకుంటాలే, మీకు వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేశాను. కిచెన్లో ఆడవాళ్ళు లేకపోతే, ఇంటి ఇల్లాలు లేకపోతే కిచెన్ ఇలానే తయారవుతుందని అర్థమైందండి. అందుకే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది అని అంటారు. కిచెన్ మొత్తం ఇప్పుడు నా చేతుల్లోకి నేను తీసుకొని నీట్గానే చేసేసానండి. మీ ఇంట్లో కూడా అంతేనండి. మీరు చేయకపోతే పిల్లలు ఇలానే చేసుకుంటారా? అందరి ఇళ్ళల్లో అంతే అండి. పిల్లలు చేసుకోవడమే ఎక్కువ, ఇంకా వాళ్ళకి రాదు, ఏం చేస్తాం. ఇప్పుడు ఇంట్లో కిచెన్ మొత్తం స్టవ్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు నీట్గా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది. నా కిచెన్ నా చేతుల్లోకి అయితే వచ్చేసిందండి. ఇదంతా క్లీన్ చేయడానికి నాకు గంట అనేది పట్టేసిందండి. ఇలా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాక మంచిగా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ముగ్గులు వేసుకుంటే మనసు ప్రశాంతంగా అనేది ఉంటుందండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.